గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకా అంటే ఫ్యామిలీ ఆ డైమెన్షనే లేదు సార్, అసలు ఆలోచనలోనే మైనస్ సార్. కానీ అప్పటికి పెళ్ళి ఉంది అనుకోండి, పిల్లలు ఉంటారు కదా, ఇంకా పని మీద వెళ్ళాను అంతే సార్, అంతే అంతే. గవర్నమెంట్ పని మీద ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నాను, లేదా గవర్నమెంట్ పని మీద ఫ్రాన్స్ వెళ్తున్నాను. ఫ్రాన్స్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, ఎక్కడికో ఆఫ్ఘనిస్తాన్ చెప్పి వెళ్తాడు. శ్రీలంక వెళ్ళొచ్చు. అంతే అంతే చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా బగ్గుంది. అవును. నువ్వేం చెప్తున్నావో, నువ్వు ఇంట్లో ఏం వాళ్ళకి సార్, ఇఫ్ యు ఆర్ ఎ రా ఏజెంట్, నీ మైండ్లో ఏం జరుగుతుందో పాలిగ్రాఫిక్ టెస్ట్ చేసుకొని తెలుసుకుంటాడు. మీరు అబద్ధం చెప్పడానికి కూడా వీల్లేదు కాబట్టి సార్. సార్ బికాజ్ నేషనల్ సీక్రెట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సో జీరో ఎర్రర్ సిండ్రోమ్ సార్, అసలు జీరో ఎర్రర్ కూడా మనం అసలు ఒప్పుకోవడానికి వీల్లేదు సార్. ఆ విధంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏదో స్టేట్ కంట్రీకి పంపారు, అక్కడ కవర్ ఏదో డ్రైవర్ గానో లేదంటే బ్యాంక్ ఆఫీసర్ గానో ఏదో ఒకటి ఇస్తారు సార్. కవర్ కుడ్ బి బెగ్గర్ ఆల్సో, మాది బెగ్గర్. కవర్ కుడ్ బి పొలిటీషియన్ ఆల్సో. అదే మన దురందో సినిమా టైప్లో 100% సార్. ఇజ్రాయిల్ వాడు యూనో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వాళ్ళు స్పైలా పంపించిన వాళ్ళు దేశానికి రాష్ట్రపతులు అయిపోవాలా, అంత బాగా కవర్ చేస్తారు వాళ్ళు. సో డోంట్ థింక్ దట్ స్పై అనగానే బిచ్చగాడ్లా ఉంటాడు, స్పై అనగానే డ్రైవరు కూలోళ్ళ పనిచేస్తాడు, కుక్లా పనిచేస్తాడు. నాట్ నెసెసరీలీ ఏ హై ర్యాంకింగ్ అఫీషియల్ కెన్ ఆల్సో బి ఆర్ ఏజెంట్. వచ్చా యా 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 అది మనం ఎప్పుడైనా సార్, పాకిస్తాన్ అనుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకి ఏముంది సార్, కక్కూర్తనం, డబ్బుల కోసం దేశాన్ని అమ్మేసే జాతి వాళ్ళది. సో కొన్ని డబ్బులు వాళ్ళు మొహన్ పడేస్తే వాడు ఏమైనా చేస్తాడు కదా సార్. అదే నన్ను ఎమ్మెల్యే చేయొచ్చు, ఎంపీ ఏమైనా చేయొచ్చు, మిమ్మల్ని రాష్ట్రపతి చేసేస్తారు, మిమ్మల్ని ప్రధానమంత్రి చేసేస్తారు. అందులో ఉంది సార్, వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో మన దగ్గర డబ్బుకి దేవుడు దేవాల లక్ష్మీదేవి కటాక్షంగా మనకి ఏ తక్కువ లేదు దేశానికి. సో హ్యాపీగా ఎవరిని సార్ ఆ విధంగా ఒక టార్గెట్ ఇచ్చారనుకోండి, మనకి ఏదో కంట్రీలో సీక్రెట్స్ గురించి పంపించారు, ఆ టార్గెట్ అయ్యే వరకు రాకూడదా? జనరలీ నో సార్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ఆ టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా అడిషనల్ టాస్క్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ని ఒక లష్కరే తైబాకి చెందిన ఒక కమాండర్ని ఎలిమినేట్ చేయడానికి పంపించారు, రైట్ సార్. వీడు చాలా ఎక్సలెంట్గా ఒక 6 నెలలు 8 నెలలు టైం తీసుకొని వాడు మూమెంట్ అంతా ట్రాక్ చేసి అసలు జీరో ఎర్రర్ తోటి వాడిని ఎలిమినేట్ చేయడం జరిగింది సార్. ఈ గన్మెన్ ఎపిసోడ్స్ నా బుర్రలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉన్నాయి సార్. సో ఇప్పటికొచ్చి వాస్తవం సార్, ఒక్క ప్లాన్ ఒక్క ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదు సార్. ఏనాడైనా గన్మెన్ దొరికిపోయాడా అని విన్నారా సార్? లేదు, ఉంటుంది. సమస్య లేదు సార్, అది ఏ కంట్రీలో ఉండదు, అది ఫుల్ ప్రూఫ్ సార్ అది. ఎందుకంటే వీళ్ళు చాలా ఎందుకంటే మీరు అన్నట్టు మీరు టైం స్లాగ్ వాళ్ళకి టైం ఉండదు సార్, వాళ్ళకి టార్గెట్. నీకు టార్గెట్ ఇచ్చాను, ఈ పాకిస్తానీ బ్రిగేడియర్ వీడు 1999 వార్లో మన దేశానికి అన్యాయంగా ఇచ్చేసాడు, ఇంతమంది సైనికుల్ని చంపించింది వీడిని ఎలిమినేట్ చేయాలి, నీ టార్గెట్ టైం తీసుకో. సో మనము ఎంత క్లాసికల్గా ఎగ్జిక్యూట్ చేసామంటే, ఒక బ్రిగేడియర్ రీసెంట్గా పాకిస్తానీ బ్రిగేడియర్ వాడు రిటైర్మెంట్ అయ్యి రోజు రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే దారిలో చంపాం సార్. అంటే వాడిని చంపాలి, అది ఫిక్స్. వాడి ఇంటికి వెళ్తే ఆ రోజు సాయంత్రం వాడు రిటైర్మెంట్ ఎండ్ యాజ్ అ బ్రిగేడియర్. వాడి ఇంటికి వెళ్ళే ముందు వాడిని చంపాం సార్, వాడి ఇంటి గుమ్మం ముందు చంపేవాడు. అది రా సార్. ఓకే, ఆ టార్గెట్ అయిపోయిందండి, మీరు చెప్పిన టాస్క్ క్లోజ్. నెక్స్ట్ అడిషనల్గా యాడ్ అవుతుందా, లేదు వాళ్ళు తిరిగి బ్యాక్ టు హోమ్కి వచ్చి? జనరల్లీ ఏమవుతుందంటే సార్, ఇది అక్కడికి వెళ్ళి కిలో బియ్యం తీసుకురా కాదు కదా సార్. ఇట్స్ ఎ వెరీ హైలీ స్ట్రెస్ఫుల్ టాస్క్ సార్. సాధారణంగా పిలిపించేస్తారు సో దట్ ఒక 2 months 3 months ఫ్యామిలీతో టైము కొంచెం కూల్ డౌన్ అయ్యి. ఎందుకంటే సార్ బీయింగ్ ఎ రా ఏజెంట్ ఈజ్ నాట్ బీయింగ్ ఎ షెఫ్ ఇన్ ఎ హోటల్. ఇట్ ఈజ్ నాట్ దట్ వర్క్ సార్. అనుక్షణము నేను ఎవరినో తెలిసిపోతుందా, నేను దొరికిపోతానా, నన్ను చంపేస్తారా, అనుక్షణం మీ మైండ్లో ఆ స్ట్రెస్ ఉంటే మీరు ఎలా ఉంటారు సార్? మనము ఓన్లీ మనం చేస్తున్న పిచ్చి పని కూడా స్ట్రెస్ తీసేసుకుంటాం. జస్ట్ ఇమాజిన్, మీరు స్టూడియోకి వస్తున్నారు, స్టూడియోలో ఎవరోడో నా కోసం కాసుకొని కూర్చొని ఉంటాడు, వాడు నన్ను ఈరోజు వేసేస్తాడు అనిపిస్తే మీరు ఎంత ఫ్రీ మైండ్తో ఉండగలరా సార్? ఉండలేవు. ఇమాజిన్ సంబడి 8 months 10 months 12 months 14 months 2 years
ఆ స్ట్రెస్ని తట్టుకోకుండా ఎవ్వరికీ దొరకకుండా అక్కడ కూర్చొని ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే జనరలీ మనం తిరిగి పిలిపించేస్తాం. ఒకటి అప్రిసియేషన్ కోసం పిలుస్తాం, రెండోది రెస్ట్ అండ్ రికూప్ అంటారు సార్. ఆ రెస్ట్ అండ్ రికూప్ కోసం కూడా సాధారణంగా పిలిచేస్తాం. కాకపోతే మోటివేషన్ లెవెల్ ఈ ఏజెంట్స్ ఎలా ఉంటుందంటే, సార్ వాడితో పాటు వాడిని కూడా చూశాను, నాకు కొంచెం టైం ఇస్తే వాడిని కూడా వేస్తా, అక్కడ నుంచి వస్తుంది సార్. అది అల్టిమేట్ కిక్ కదా సార్. మన దేశానికి హాని చేసిన వాడిని చంపడంలో వచ్చే కిక్ ఇంకేం కిక్ ఉంది సార్? అవసరం లేదు. ఇంకా వాడంతా పోతుంది. వాడిని నేను ఈరోజు వేసేసాను అన్న అనుభవము వాడిలో ఉన్న అలసట అంతా ఒక 5 secondsలో వ్యానిష్ అయిపోయింది. సో దట్ ఈస్ హౌ ది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ రా ఏజెంట్స్ వర్క్ సార్. అక్కడికి వెళ్ళాక మీరు చెప్పినట్లుగా అసలు అందరూ దిగితే ఇంకా మజా వేరుంటుంది సార్. అంటే ఇంకా వాళ్ళు అహర్నిశలు దేశానికి వాళ్ళని వాళ్ళు సమర్పితం చేసేసుకున్నారు సార్. అంటే సార్ చూడండి, అంటే దాంట్లో రిటైర్మెంట్ అని ఉండదు. అదే చెప్తున్నాను సార్. చూడండి సార్, సూపర్. ఒక సైనికుడు దేశాన్ని సేవ చేస్తూ ప్రాణాలని కోల్పోతే ఒక మార్టైర్ అని చెప్పి న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద సమాజానికి చెందిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ రెస్పెక్ట్స్ వాళ్ళు ఇస్తారు. కానీ ఒక సైలెంట్గా ఒక ఏజెంట్కి ఏమైనా అయితే అసలు మావాడు కాదనేస్తారు కదా సార్. అంటే మన దేశము మనల్నే కాదు అని అనేస్తుంది, అయినా సరే మనం మన దేశం కోసం పోరాడాలి. ఆ ఆలోచన రావాలి అంటే మీరంతా కమిటెడ్గా ఉండాలి సార్. అసలు అది దాన్ని మించింది లేదండి, అసలు లేదు కదా సార్. అంటే మన అందరికీ ఒక రికగ్నిషన్ మనకు పురుగు ఉంటుంది. ఒరే నేను చేశానని చెప్పరా, నేను చేశాను రా, వాడికి అసలు ఆ ఫీలింగే లేదు కదా సార్. అయితే చేశాను లేదా అంతే సార్, అయితే చేశాను లేకపోతే పోతాను అంతే. మూడో ఆప్షన్ లేదు కదా సార్ అక్కడ. అంటే అక్కడ నేను దొరికిపోతే వీళ్ళు ఫోన్ చేస్తే నన్ను పంపించేస్తారు, లేదు కదా సార్. అది గుర్తుపెట్టుకోవాలి సార్. గ్రేట్ అండి. అసలు మనం మాటల్లో చెప్పలేము సార్. రా ఏజెంట్స్ చేసే ఈ దేశానికి రా ఏజెంట్స్ చేస్తున్న త్యాగం కానీ సర్వీస్ కానీ దానికి సాని లేదు సార్. ఇంక దానికి కంపారిజనే లేదు సార్, అసలు చేయడానికి వీల్లేదు. కానీ మన దగ్గర రా ఏజెంట్ ఉన్నారు, వేరే కంట్రీలో ఇంకొక ఏజెంట్ ఉంటారు, వాళ్ళు కూడా మన దగ్గర తీసి పంపిస్తుంటారు భారతదేశానికి. ఐఎస్ఐ అని పెడుతుంటారు. కానీ వాళ్ళ యాక్టివిటీస్ వేరే కనిపిస్తుంటాయి కదండి. అంటే వేరేగా అంటే సార్, ఇప్పుడు మన దగ్గర ఉంది, మనం ఒక టాస్క్ ఇచ్చాం, మన కంట్రీకి లాస్ చేస్తున్నాం, ఆ టాస్క్ మీదే ఉంటుంది తప్ప అక్కడ అరాచకాలు చేయాలనో లేదా ఇంకోటి మనం చూపించాం. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ టాస్క్ బ్లాస్టులు చేయడం ఇటువంటి చేస్తుంటారు కదా. వాళ్ళు స్పై ఏజెంట్స్ కాదు, ఆ టెర్రరిస్టులు సార్. వాళ్ళకి అసలు ఏం జీరో. ఆ టెర్రరిస్టులను చూసుకునే బాధ్యత మన ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళు రోజు చేసే పని కాబట్టి వాళ్ళతో పెద్ద ఇదేం లేదు సార్. కానీ మళ్ళీ మనం వెనక్కి వద్దాం. అజిత్ దోవల్ ఆయన టీం ఎంతమంది ఉండొచ్చండి? అంచనా లేదండి మనం అసలు నంబర్స్లో. సార్ దురంధర్ సినిమాలో చూపించిన క్యారెక్టర్ దోవల్ కొన్ని వందల్లో ఉంటారు సార్, కొన్ని వందల్లో ఉంటారు సార్. ఆయన కింద పనిచేసే వాళ్ళు. ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఏందేనా అనుకోవచ్చా? డెఫినెట్లీ సార్. వై నాట్ అంటే సింపుల్ సార్. కథానాయకుడు ఈయనే సార్. సినిమాలో చూపించినట్టుగా కథానాయకుడు ఈయనే సార్. కథానాయకుడికి ఎప్పుడు ఏ బటన్ నొక్కాలో తెలుసు సార్. అక్కడ గ్రౌండ్ ఏజెంట్ కూడా తెలియదు. మీరు చూసుంటే దురంధర్ సినిమా ఎక్కడ బటన్ నొక్కాలో ఆయన తెలుసు. ఆ పొలిటీషియన్ మనోడే అన్న విషయం వీడికి ఏనాడైనా తెలిసిందా? తెలియదు కదా సార్. ఆ కథానాయకుడికి ఏ బటన్ ఎప్పుడు నొక్కాలో వాడికి తెలుసు సార్. ఇదే కదా సార్, మీరు టైగర్ జిందా హే సినిమా ఒకవేళ చూసుంటే కనుక సల్మాన్ ఖాన్ సినిమా, యా టైగర్ జిందా హే, టైగర్ అభి బాకీ హే, ఏదో పేరు మీద సినిమా ఉంది సార్. అక్కడ పరేష్ రావల్ ఉంటాడు సార్ మిడిల్ ఈస్ట్లో. వీళ్ళకి ఆ విషయం తెలియదు మనోడే అని చెప్పేసి. ఆ లాస్ట్ మూమెంట్లో అక్కడ ఉన్న సైనికులు వీళ్ళని చంపైపోతే మధ్యలో చాపుతాడు. అప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు వీడు అంటాడు, ఒరే నువ్వు పుట్టక ముందు ఈ భూమిలో నేను వచ్చా, సో నువ్వు బచ్చాగాడిలా ఉండు అని చెప్తాడు వాడు. సో ఎవరు మనల్ని ఎలా ఎందుకంటే స్టార్టింగ్లో పరేషాలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నా ఒక కన్ను నీ మీదే ఉంది అంటాడు. అప్పుడు కూడా మనం ఎవరికి స్విచ్ అలగదు, అరే వీడు కూడా మన రాయజెంటేరా అని చెప్పేసి. మనకేమనిపిస్తుంది, వాడు ఏదో బిజినెస్ పరంగానే ఏదో డైలాగ్ కొట్టాడు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఏంటి, వాడు చెప్తాడు, ఒరే నా కన్ను ఒకటి నీ మీద ఉంది, నాకు నీ మీద భరోసా లేదురా అంటాడు. ఆ భరోసా లేదంటే ఏంటి, నువ్వు ఎప్పుడొకప్పుడు దొరికిపోతావు, నేనే రావాలరా నేను సేవ్ చేయడానికి అన్నట్టుగా. సో ఆ డైమెన్షన్లో సార్. సో ఖచ్చితంగా కవరప్స్ ఉంటారు సార్, ఖచ్చితంగా కవరప్స్ ఉంటారు. కానీ మీరు అన్నట్లుగా వాళ్ళు దేశం కోసం అంకితం అవుతున్నారు కాబట్టి కుటుంబం అవన్నీ ఆలోచించారు సార్. వాళ్ళకి శాలరీస్ ఎలాగ ఉంటాయండి? వాళ్ళు శాలరీస్ కోసం పని చేయరు సార్.
స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి సార్. రా వాళ్ళకి స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి, వాళ్ళకి సంవత్సరానికి 1 నెల శాలరీ బోనస్గా ఇస్తారు. ఇంక దీనికంటే వివరాలు వద్దులేండి. రా ఎగ్జిక్యూటివ్ అయిపోయింది, అజిత్ దోవల్ గారు చేయింది. మీరు చేసిన ఆపరేషన్లో మంచి ఆపరేషన్ చెప్పండి సార్. 2008 ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. 2008లో ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ ముంబై బాంబ్ బ్లాస్ట్లో మన దేశం ఒక రిప్లై ఇవ్వాలి కదా సార్. అవును, అటాక్ చేయాలో ఏదో ఒకటి చేయాలి. అప్పుడు మాకు ఆర్డర్స్ ఏమొచ్చాయంటే సార్, యూ డిప్లాయ్ ఇన్ ది బార్డర్స్ అన్నట్టుగా కొన్ని సర్వలెన్స్ ఎక్విప్మెంట్స్ని పెట్టండి అన్నట్టుగా కొన్ని ఆదేశాలు మాకు వచ్చాయి సార్. అంటే 2008 వరకు నేను నార్మల్ యూనిట్లో ఉన్నాను, పీ స్టేషన్లో ఉన్నాను. అకస్మాత్తుగా బార్డర్కి వెళ్ళాలి, అకస్మాత్తుగా యుద్ధం అయ్యే అవకాశం ఉంది. చూడండి ఎలా పల్స్ మారిపోతుంది, మైండ్లో పల్స్ ఎలా మారిపోతుంది సార్. ఇన్స్టెంట్గా ఓవర్ నైటే ట్రావెల్, డే టైంలో ట్రావెల్ చేయడం తెలియలేదు, డే టైంలో ట్రావెల్ చేస్తే ఎనిమీ సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా తెలిసిపోతుంది. ఓవర్ నైట్కి వెళ్ళి దొంగచాటున బార్డర్ దగ్గర ఒక సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టాలి అంటే ఆషామాషిగా. అంటే దట్ వాజ్, అండ్ ఆ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఎనిమీ డీప్ టెరిటరీలో చూడాలి అంటే ఒక హైట్ మీద పోవాలి సార్. దాన్ని మాస్ట్ అంటారు, MAST, మొబైల్ మాస్ట్ ఉంటుంది. 30 మీటర్స్ హైట్ మీద మొబైల్ మాస్ట్ మీద ఆ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టి ఎనిమీ లోపలికి డీప్గా 12 కిలోమీటర్ లోపలికి చూడాలి అని మాకు ఆదేశం. ఇమాజిన్, నువ్వు 30 మీటర్స్ హైట్లో కూర్చొని ఉన్నావు, చిన్న తప్పు నీ లొకేషన్ వాడికి దొరికితే ఇంకేది మిగలదు. వాడికి తెలుసు 2008-26 ముంబై బ్లాస్ట్ జరిగింది, అటాక్స్ జరిగాయి, భారత్ ఏదో ఒకటి చేస్తుందని చెప్పి వాడు కూడా కాపు కాసుకొని కూర్చుంటాడు కదా సార్. ఒక చిన్న మూమెంట్ తప్పు నువ్వు ఎక్కుతున్న సౌండ్ వల్ల వాడికి తెలిసినా, నువ్వు ఎక్విప్మెంట్ సెటప్ చేస్తున్న సౌండ్ వల్ల వాడికి తెలిసినా, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు అన్న రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్తో కూడా వాడికి తెలిసినా, నీ కమ్యూనికేషన్ సైలెన్స్, దో కమ్యూనికేషన్ వాజ్ కంప్లీట్లీ సైలెన్స్, రేడియో సెట్ ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పేసాడు సార్. అబ్జర్వేషన్ ఇవ్వాలి, అబ్జర్వేషన్ చేసి కింద కమాండ్ పోస్ట్కి ఇవ్వాలి, ఏం చేయాలో మీతో సంబంధం లేదు. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇటు కదలలేము, ఇటు ఒక చిన్న సౌండ్ చేయలేము, వాడేమో మనల్నే చూస్తున్నాడు, వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ చేస్తాడో తెలియదు. అంటే ఫస్ట్ టైం. ఆ పోస్ట్ ఎక్కడది? రాజస్థాన్ బార్డర్. ఫస్ట్ టైం లైఫ్లో సార్ భయం అంటే ఎటో అర్థమైంది సార్. ఆ రోజు రాత్రి అమ్మ ఇంత భయంకరంగా ఉంటుందా ఎక్స్పీరియన్స్. అండ్ మీరు డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్లో ఉన్నారు సార్. వాడు మా అయితే ఒక్కసారి మిస్ అవుతాడేమో, రెండోసారి మిస్ అవడు. అంటే మనకి ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్ లేకుండా మనం చాలా ధైర్యంగా ఎనిమీ ఇన్ఫర్మేషన్ మూమెంట్స్లో ఏమన్నా మూమెంట్ ఉందా ట్రాక్ చేసి కమాండ్ పోస్ట్కి పంపించడం అన్నది చాలా డిఫికల్ట్ టాస్క్ సార్. సో ఆ రోజు ఫస్ట్ టైం నాకు అర్థమైంది, అంటే చిన్న తప్పు జరిగితే చచ్చిపోతాము అంటే ఎంత సీరియస్నెస్గా చేయాలి. అంటే సార్ మన బాడీలో ఒక చిన్న షైనింగ్ ఐటమ్, ఆ పెన్ను పెట్టుకున్నా సరే ఆ పెన్ను షైన్ అయింది అనుకోండి, ఏమంటారు కనిపించింది అనుకోండి రాత్రిలో, బుల్లెట్ అటే వస్తుంది. సో చాలా తస్మాత్ జాగ్రత్త అంటాం కదా సార్. అంటే మీ గురించి ఏం తెలియకుండా మేము ఈ షూస్ ఉన్నాయనుకోండి సార్, ఈ మాస్ట్, మొబైల్ మాస్ట్ ఐరన్ ఎలివేటెడ్ పోస్ట్ సార్. ఐరన్ మీద కాలు పెడితే సౌండ్ వచ్చింది కదా సార్, దీనికి బట్ట చుట్టుకోవాలి అండ్ సౌండ్ రాకుండా. అంటే నాకు కడియం వేసుకుంటాను కదా సార్, ఆ కడియం రాడ్ తగులితే సౌండ్ వస్తుంది. కడియం మొత్తం చేసుకొని దాన్ని దారంతో కట్టి, దానికి కూడా లైట్ పడితే దారంతో కట్టేయాలి దీన్ని. సో అంటే చిన్న చిన్న విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటే కానీ అలాంటి ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేయలేము సార్. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ వచ్చింది సార్. పాకిస్తాన్ చాలా విపరీతంగా వాళ్ళు పోస్టుల మీద వచ్చి ఆక్యుపై చేయడం జరిగింది సార్. అంటే బట్ సమ్హౌ అటాక్ ఏం మనం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ సార్ 2008 ముంబై అటాక్స్ తర్వాత మన దేశం ఎటువంటి కీలకమైన యాక్షన్ పాకిస్తాన్ మీద తీసుకుపోవడం అన్నది చాలా పెద్ద దుర్భాగ్యమైన విషయం సార్. ఏదైతే ఇప్పుడు పహల్గామ్లో జరిగిందో, తిరిగి మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ చేసామో అలాంటిది 2008లో చేసుంటే కనుక వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చేది కాదు సార్. సో అది మనం 2008లో మాత్రం చాలా పెద్ద తప్పు చేసాం సార్. అసలు ఏమీ చేయలేదు సార్. 2001 పార్లమెంట్లో అటాక్ అయినప్పుడు కనీసం మనం మొత్తం మిలిటరీని తీసుకెళ్ళి బార్డర్లో కూర్చోబెట్టి ఆ దాడికి వస్తున్నారు అని చెప్పి వాడికి భయమైనా పెట్టాం. కానీ ఈసారి 2008లో అసలు ఏమీ చేయలేదు సార్.
అంటే కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి, ఆ తర్వాత ఎన్ఎస్జీ హబ్స్ కొత్తగా పెట్టడం జరిగింది, అవన్నీ జరిగాయి. కానీ ఒక వాడికి బుద్ధి చెప్పే ఒక్క విషయం చేయలేదు సార్. ఆపరేషన్ సింధూర్ మాత్రం టాప్ కదండి. అదే సార్ 21st సెంచురీలో నేను 20th సెంచురీని కూడా కౌంట్ చేసేస్తాను సార్. అంత పర్ఫెక్ట్ ప్రెసిషన్తో క్యారీ అవుట్ చేసిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది ఆపరేషన్ సింధూర్ సార్. అంటే ఎంత ప్రిసైజ్ ఆ బ్రహ్మోస్ మిజైల్ సార్, అసలు మనకి అది బ్రహ్మాస్త్రం లాంటిది సార్. అసలు ఆ బ్రహ్మోస్ మిజైల్కి జవాబే లేదు సార్. ఎందుకంటే ఒక క్రూజ్ మిజైల్ అయ్యి ఉండి, క్రూజ్ మిజైల్ అంటే సార్ ఇది పైకి వెళ్ళదు, ఆకాశంలో ఒక స్ట్రైట్ లాగా వెళ్తుంది అనమాట. ఒక క్రూజ్ మిజైల్ అయ్యి ఉండి అంత వేగంగా అది వెళ్తుంది కాబట్టి దాన్ని పట్టుకునే మిజైలే లేదు సార్. అందుకే పాకిస్తాన్ దగ్గర బ్రహ్మోస్కి జవాబే లేదు సార్. అండ్ ఎంత యాక్యురసీ అంటే సార్ 3 meters ఆ రేంజ్ లోపలనే అది యాక్యురేట్గా పడుతుంది సార్. ఇప్పుడు ఈ బిల్డింగ్ మనం కూర్చొని ఉన్నాం సార్, ఈ బిల్డింగ్లో ఏ ఫ్లోర్లో ఏ ఆఫీస్లో ఎవడి మీద వేయాలి చెప్పు అని అడుగుతాడు. అచ్చా, ఏరియా కాదు, బిల్డింగ్ కాదు, బిల్డింగ్లో ఏ పడుతుంది అంతే. 3 మీటర్లు సార్, 3 మీటర్లు ఎంత మీరు నేను కూర్చొనంత స్పేస్. వాడు ఇక్కడ పడేయాలనుకుంటే వచ్చి మధ్యలోనే పడుతుంది. అది మీ మీద పడదు, నా మీద పడదు. అంత ఎక్సలెంట్ అక్యురసీతో మనం తయారు చేసాం సార్. ఇప్పుడు మీరు వినుంటే గనక పాకిస్తాన్లో ఎయిర్ బేసెస్ మీద మనం అటాక్ చేసాము. మీరు గుర్తుంటే ఎయిర్ బేస్ మీద అటాక్ చేసాము. వాళ్ళు ఆ ఎయిర్ బేస్ కింద కమాండ్ పోస్ట్ తయారు చేసుకున్నారు సార్. ఎన్ని మీటర్లు? ఆల్మోస్ట్ 200-250 feet కింద ఉంది ఆ యొక్క న్యూక్లియర్ కమాండ్ పోస్ట్. ఆ న్యూక్లియర్ కమాండ్ పోస్ట్కి ఏసీ వెంట ఉంటుంది కదా సార్. భూమి కింద ఉంది అంటే ఏసీ గాలి వెళ్ళాలి కదా. ఆ ఏసీ వెంట లోపల నుంచి కొట్టాం సార్. ఎందుకంటే కమాండ్ పోస్ట్కి స్టీల్ అండ్ ఐరన్ రీఇన్ఫోర్స్డ్ విత్ సిమెంట్ ఉంటుంది. దాన్ని మనం బంకర్ బస్టర్ ఉంటే కనుక పేల్చలేము. మన దగ్గర బంకర్ బస్టర్ బాంబు లేదు. ఏం చేయాలి అప్పుడు? ఏసీ వెంట్ ద్వారా లోపలికి వెళ్ళాలి సార్. ఏసీ వెంట్ ఎంత ఉంటుంది సార్? ఎంత ఉంటుంది సార్? 2x2 1x1 ఉంటుంది. అంత ప్రెసిషన్గా దాని లోపల నుంచి పోయింది సార్. అది సార్, అది టాలెంట్. ఎందుకంటే సార్ మనము వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. కానీ ఇప్పుడు రానున్న 20-30 సంవత్సరాలు మాత్రం సార్ ఎక్సలెంట్ బూస్ట్ ఫర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే మన దేశము, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చాలా డైమెన్షన్స్లో ప్రైవేటైజేషన్ కూడా తీసుకొచ్చింది సార్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ది హబ్ ఆఫ్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ది వరల్డ్ సార్. ఇండియా కాదు, ఫార్ ది వరల్డ్. మనకి యూరోప్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, మనకి మిడిల్ ఈస్ట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, మనకి ఈస్ట్ ఏషియా నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. అంటే మన ఇజ్రాయెల్ పక్కన పెట్టచ్చు అంటే వాళ్ళతో కలిసి చేద్దాం సార్. పక్కన ఎందుకు పెట్టాం సార్? ఇజ్రాయిల్ మనకి చాలా మంచి స్నేహపూర్వకమైన దేశం సార్. 1948, 47 స్నేహపూర్వకం తర్వాత మారచ్చు కదండి. అంటే సార్ కొన్ని సంబంధాలు అంటే వ్యవహారికంగా మనం చూసుకుంటే 47 వారు, 62 వారు, 65 వారు, 71 వారు, 99 వారు, మేజర్ ఇంటెలిజెన్స్ షేరింగ్. ఏ రోజు సార్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్, దుష్మన్ కా దుష్మన్ దోస్త్. సింపుల్ లాజిక్ సార్. అంతే కదా. ఇజ్రాయెల్ కా దుష్మన్ మిడిల్ ఈస్ట్, ఇస్లామిక్ వరల్డ్ పాకిస్తాన్, पाकिस्तान का दुश्मन इंडिया, तो दुश्मन का दुश्मन दोस्त हुआ ना सर. एंड इस्लामिक वर्ल्ड में एक ही देश के पास న్యూక్లియర్ వెపన్. ది ఓన్లీ కంట్రీ దట్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్ ఇస్ పాకిస్తాన్. సో వాడు శత్రువు అయినప్పుడు శత్రువు దోస్తుగా కదా. సింపుల్గా సార్. అసలు మనకి ఇజ్రాయిల్కి భేదాలు వచ్చే అవకాశమే లేదు సార్. అంటే ఎన్నటికీ ఈ రిలేషన్షిప్ పాడవ్వదు సార్. ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నా సరే సార్, జ్యూస్ ఎవరైతే ఉన్నారో మనం హిస్టరీ చరిత్ర మొత్తం తీసేసినా ఈ భూమి మీద 193 దేశాలు ఉన్నాయి సార్. 193 దేశాల్లో కేవలం ఒక్క దేశము, నా భారతదేశము, జ్యూస్ని ఏ రోజు మనం ఇబ్బంది పెట్టలేదు, చంపలేదు సార్. అందుకే జ్యూస్ వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారంటే, మాకేమైనా అయిపోయినా ఇరాన్ లాంటి దేశం మా మీద న్యూక్లియర్ బాంబ్ వేసినా మీకు ఇంకొక ఇల్లు ఉంది, అదే మన భారతదేశము అని చెప్తారు. చూడండి, ఒక దేశము వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తుంది, మాకేమన్నా అయిపోయినా మీరందరూ సురక్షితంగా భారత్ వెళ్ళిపోవాలి, అక్కడ మీకు ఆశ్రయం దొరుకుతుంది. సరే, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎవడైనా ఇంత క్లారిటీగా వాళ్ళ పిల్లలకి చెప్పే దమ్ము ఎవరికైనా లేదు సార్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై కంట్రీ. ఓకే సార్, మళ్ళీ ప్రజెంట్లోకి వద్దామండి. ఇటీవల బెంగాల్లో బీజేపీ గెలవడం అంత రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప
మన దేశానికి ఎంత సెక్యూరిటీగా వచ్చిందన్న విషయాన్ని కొంతమంది గమనించట్లేదండి. అక్కడ చికెన్ నెక్ ఆ పాయింట్ని కాపాడడంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే అది దాని మీద మన గ్రిప్ కోల్పోతే చైనా నుంచి కానీ భూటాన్ నుంచి కానీ వేరే వేరే కంట్రీస్ అంతా లోపలికి వస్తారు. అది పాకిస్తాన్ కూడా మరో కారిడార్ అవుతుంది అన్నది చాలామంది అంటుంటారు. అది వాస్తవం కాదు. అసలు ఆ చికెన్ నెక్ ఏంటి సార్? అసలు ఆ సిలిగురి నేను బెంగాలే కదా సార్, అస్సాం కూడా మాట్లాడుతాను. అస్సాం అండ్ బెంగాల్లో ఉన్న ప్రభుత్వం రావడము దీన్ని పొలిటికల్ యాంగిల్గా చూడకూడదు సార్. దీన్ని ఒక స్ట్రాటజిక్ యాంగిల్లో చూడాలి. నేషనల్ సెక్యూరిటీకి అయితే 100% నేషనల్ ఇంట్రెస్ట్ అంటారు సార్, నేషనల్ ఇంట్రెస్ట్ యాంగిల్లో చూడాలి. బంగ్లాదేశ్ వాడు ఎంత దుర్మార్గుడు అంటే సార్, మనం జన్మనిస్తే పుట్టింది ఆ దేశం, రుణబంధం ఉండాలి వాడికి, సిగ్గులేని దేశం సార్ అది. అంటే కేవలం మతానికి సంబంధించి నువ్వు వెర్రి వేగుతున్నావు. కానీ నేను సార్ ఈరోజు కూడా ఇండియా బంగ్లాదేశ్ గంగా వాటర్ ట్రీటీ, గంగా వాటర్ని డైవర్ట్ చేసి అటు బ్రహ్మపుత్ర వాటర్ని డైవర్ట్ చేశాను అనుకోండి సార్, ఆ దేశం కేవలం 30 సంవత్సరాల్లో ఎడారిలా మారిపోయింది సార్. ఎందుకంటే ఈ రివర్ వాటర్ ఫ్లోయింగ్ అంతా నా వైపు నుంచే ఉంది. అండ్ మనం చాలా పెద్ద హృదయంతో నువ్వు తీసుకో అన్నట్టుగా చేసాం. ఈ చికెన్ నెక్ విషయానికి వచ్చేస్తే, ఈ చికెన్ నెక్ అనే ప్రాంతం ఏంటంటే సార్, మన వెస్ట్ బెంగాల్ ఈస్ట్కి వెళ్తున్నప్పటికీ సిక్కిం ఇటు భూటాన్ కింద ఒక చిన్న స్ట్రెచ్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ సార్. వీళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ నార్త్లో బంగ్లాదేశ్కి చెందిన ప్రాంతం ఏదైతే ఉందో నార్త్లో రంగపూర్ అనే ప్రాంతము, అక్కడ చైనా వాడు వచ్చి వాడ మిజైల్స్ని వాడ ఎయిర్ క్రాఫ్ట్స్ని పెట్టుకుంటాడు సార్. చైనా అన్నారు కాబట్టి సార్, మన పాకిస్తాన్ కన్నా మోస్ట్ డేంజరస్ చైనా అంటున్నారు కదా. ఎనీ టైం సార్. పాకిస్తాన్ ఏముంది సార్, పాకిస్తాన్. కానీ మీరు ఒక విషయం గుడ్ సార్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చైనా వాడు ఎప్పుడు మనతో యుద్ధం చెయ్యడు సార్, వాడు చాలా తెలివైన వాడు సార్. వాడు యుద్ధాని కోసం మన మీద పాకిస్తాన్ని వాడుకుంటాడు సార్. వాడు పాకిస్తాన్ని వాడుకుంటున్నాడు అన్న విషయము ఆ పిచ్చోడు పాకిస్తాన్ కూడా అర్థం కాదు సార్. అంటే వాడు భుజం మీద తుపాకీ పెట్టి మనతో ఫైరింగ్ ఆ చేస్తాడు. తుపాకీ కూడా వీడిదే సార్, వీడే. అండ్ వీడి తుపాకీయే కానీ వాడికి అమ్మిన తుపాకీ సార్. అంటే పాకిస్తాన్ వాడిని వాడుకుంటున్నాడు అన్న క్లారిటీ కూడా వాడికి లేదు సార్. సార్ సింపుల్ సార్, ఈ యుద్ధాల వల్ల పాకిస్తాన్కి వచ్చింది ఏంటి? శూన్యం. అంతే, శూన్యం కదా. పాకిస్తాన్ వాడు అన్నెసెసర్లీ చైనా వాడు వాళ్ళ యుద్ధం కోసము, అమెరికా వాడు వాళ్ళ యుద్ధం కోసం నన్ను వాడుకుంటున్నారు, ఒరే నేను డెవలప్మెంట్ మీద, ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, హ్యూమన్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్న ఇంత జ్ఞానం కూడా లేని దేశం సార్ అది. సో చికెన్స్ నెక్కి వెనక్కి వచ్చేస్తే చైనా వాడు ఉద్దేశం ఏంటంటే సార్, అక్కడ నార్త్ నుంచి అటాక్ చేసి ఒక వ్యాలీ ఉంది సార్, దాన్ని డోక్లాం వ్యాలీ అంటారు. ఇటువైపు సిక్కిము, ఇటువైపు భూటాన్, మధ్యలో వ్యాలీ సార్. ఇక్కడ కింద మన చికెన్స్ నెక్ ఉంది సార్. పైనుంచి అటాక్ చేసి బంగ్లాదేశ్ నుంచి కింద నుంచి అటాక్ చేస్తే ఇండియా నార్త్ ఈస్ట్ అంతా కట్ ఆఫ్ అయిపోతుంది సార్. ఇది వాళ్ళ ఉద్దేశం. అండ్ వెస్ట్ బెంగాల్లో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఈ విషయాన్ని గమనించకుండా, ఎటువంటి చర్యలు తీసుకుండా నోరు మూసుకొని కూర్చొని ఉంటే ఎలా సార్? సార్ ఎంతమంది లక్షల మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మన దేశం ఏమైపోవాలి సార్? మీకు గుర్తుంటే కనుక 2019లో 5 ఎన్ఆర్సీ జరిగింది అస్సాంలో సార్. అస్సాంలో ఎన్ఆర్సీ జరిగినప్పుడు అసలు 19 లక్షల మంది ఇల్లీగల్గా మన దేశంలో ఉన్నారు అన్న విషయం మనం గుర్తించినప్పుడు వాళ్ళని తిరిగి పంపించడం స్టార్ట్ చేయాలి కదా సార్. అసలు ఎటువంటి యాక్షన్ లేదు సార్. అంటే మీరు పాలిటిక్స్ కోసము, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము దేశాన్నే మీరు తోసేస్తున్నారు కదా సార్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. అందుకే ఈ బీజేపీ యొక్క గెలుపుని వెస్ట్ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ మనము ఒక స్ట్రాటజిక్ యాంగిల్లోనే చూడాలి తప్పితే ఒక పొలిటికల్ యాంగిల్లో చూసే తప్పు మనం చేయకూడదు సార్. రెండో విషయం ఏంటంటే సార్, నేను ఐ డోంట్ సపోర్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ సార్. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా నిలదీస్తాను సార్. మీరు ఇది తప్పు చేశారు. ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది సార్, దాన్ని అనవసరంగా డీలిమిటేషన్ బిల్లుతో యాడ్ చేసి దాన్ని ప్రజెంట్ చేశారు. ఆ బిల్లు కాస్త ఫెయిల్ అయిపోయింది సార్. సార్ మనము విమెన్కి పాలిటిక్స్లో 33% ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం సార్? అంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు కూడా పార్లమెంట్లో చూసుకుంటే సింగిల్ డిజిట్ పర్సంటేజ్లో కూడా విమెన్ లేరు సార్. విమెన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్కి వస్తే విమెన్కి సంబంధించిన విషయాల్లో చాలా మార్పులు వస్తాయి.
అలాంటి విషయాల మీద ఎందుకు ఈ ప్రభుత్వం చెయ్యట్లేదు అన్న కోపం నాకు బీజేపీ మీద ఖచ్చితంగా ఉంది సార్. ఆ బిల్లు ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన బిల్లు సార్. దాన్ని ఎందుకు అనవసరంగా దాంతో క్లబ్ చేసి పాడు చేశారన్నది. సో అందుకే నేను చెప్తున్నాను సార్, ఏ ప్రభుత్వాన్ని నేను సపోర్ట్ చేయను సార్. ఎవరు బాగా పని చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తాం సార్, సింపుల్గా సార్. అది మొత్తం మీద తీసుకుంటే మీరు చెప్తున్నట్లుగా బీజేపీ బెంగాల్లో గెలుపు అనేది నేషనల్ ఇంట్రెస్టింగ్, ఇది 100% కాదు. 100%, 1000%. బెంగాల్, అస్సాం బీజేపీ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి, ఈ స్టేట్స్ రెండు కలిసి బలం సెంటర్ నుంచి వస్తే ఇల్లీగల్ మైగ్రెంట్ సార్ మన భూమి మీద బెంగాలీ వాడు ఎందుకు ఉండాలి సార్? ఒక మాట సార్, ఎందుకు ఉండాలి? బెంగాల్ వాడు బెంగాల్లో ఉండాలి, ఈస్ట్ బెంగాల్ వాడు. మన ఇండియాలో బెంగాలీస్ ఉన్న వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉంటారు. ఆ ఈస్ట్ బెంగాల్ వాడు మన దేశానికి అసలు ఎందుకు రానివ్వాలి సార్? మనకు ఆల్రెడీ భూమి లేదు, మనకు ఆల్రెడీ సదుపాయాలు లేవు. అస్సాంలో 1971లో ఉల్ఫా పుట్టింది ఈ కారణంగా కదా సార్. ఎందుకంటే మీరు ఆ బంగ్లాదేశీ వాళ్ళని ఏమంటారు ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేయట్లేదు అన్న దాంతోనే కదా సార్ ఉగ్రవాదం స్టార్ట్ అయింది అస్సాంలో 1979లో. మీకు యూనో ఏమంటారు అరవింద్ రాజ్కోవా అండ్ వాళ్ళ టైంలో దానికి యాంటీగా కదా అస్సాం గణపరిషద్ రావడం వేరే మారింది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే 1979లో ఇదంతా జరిగింది కదా సార్. కొత్తగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో గెలుపు అనేది రాజకీయ కోణంలో కాదు, నేషనల్ ఇంట్రెస్ట్గా చూడాలంటున్నారు ఓబ్రాయ్ గారు. అంతేకాకుండా అజిత్ దోవల్, ఆయన మన కంట్రీకి కాదు వరల్డ్కి అంత మించిన డెడికేటెడ్ దేశం మీద ఉన్న వ్యక్తి ఎవరు లేరంటూ అజిత్ దోవల్ గురించి చెప్తున్నారు.